టాలీవుడ్ డైరెక్టర్ వర్మ ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. టైటిల్ తో సహా అంతా ఆల్ న్యూగా ఉంటుందని, ఓ కొత్త వర్మను ఈ సినిమాతో చూస్తారని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సత్య సినిమాని చాన్నాళ్ల తర్వాత చూసి చాలా పశ్చాత్తాపడ్డాను అని చెప్పిన ఆయన ఈ కొత్త సినిమాతో నిజంగానే తన రూట్ మారుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. మనిషొక్కడే అత్యంత ప్రమాదకర జంతువు. ఇదే నా కాన్సెప్ట్. కొత్త సినిమా అనౌన్స్ చేసిన వర్మ. సిండికేట్, ఇదే ఆ కొత్త సినిమా టైటిల్. 15 ఏళ్లుగా క్రిమినల్ ఆర్గనైజేషన్లే లేవు. వచ్చేనా ఆ కొత్త సినిమా దానిపైనే ఉంటది. సత్య సినిమాని 29 ఏళ్ల తరువాత చూశానంటూ ఎక్స్ వేదికగా పశ్చాత్తాపం వ్యక్తం చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా తీస్తానని ప్రకటించాడు. అసలు తన లెవెల్ కి తగిన సినిమాలు తీయలేదని చెప్పిన 2 రోజులకే ఇలా కొత్త సినిమా, ఆ సినిమాలో ఏముంటాయి తదితర వివరాలన్నీ కూడా ప్రకటించాడు. క్రైమ్, పాలిటిక్స్, కార్పొరేట్ బిజినెస్ సర్కిల్స్ ఇలా కలగలిసిన అంశాలతో తన కొత్త సినిమా వస్తుందని చెప్పారు వర్మ. ఈ సినిమా ప్రారంభమే ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అనే స్టేట్మెంట్ తో ప్రారంభమవుతుందట. ఇంకా వర్మ ఈ సినిమా తీయడానికి ఉన్న నేపథ్యాన్ని కూడా ఈ లెంగ్తీ ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. 1970లలో స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండేవి. అయితే అవన్నీ కూడా పొలిటికల్ పార్టీలతో కలిసిపోవడంతో కనబడకుండా పోయాయి. అలానే టీవీ, వాషింగ్ మెషిన్, బంగారం స్మగ్లర్లు కూడా ఆర్థిక సంస్కరణలతో మాయమైపోయారు. అయితే అప్పుడే డెడ్లీ డి కంపెనీ పుట్టుకొచ్చింది. అయితే దావూద్ గ్యాంగ్ కూడా ఇప్పుడు అంతరించిపోయింది. తరువాత ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా వచ్చినా ఐసిస్ ముందు తేలిపోయింది. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు కూడా అంతరించిపోతున్నాయి. ఒక్కటంటే ఒక్క నేరగాళ్ల ముఠా అనేది గత 15 ఏళ్లలో లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం దేశంలో రకరకాలుగా విడిపోతున్న సిచ్యువేషన్ లో ఓ కొత్త నేరగాళ్ల సామ్రాజ్యం అవతరించడానికి సమయం ఆసన్నమైంది. అయితే ఇది ఇదివరకటి వాటిలా కాకుండా ఇందులో పోలీస్ ఏజెన్సీలు, పొలిటికల్ లీడర్లు, అల్ట్రా రిచ్ బిజినెస్ మ్యాన్, మిలిటరీ కూడా సిండికేట్ అవుతుంది. అదే నా సినిమా టైటిల్ అంటూ వర్మ చెప్పాడు. అయితే ఈ సిండికేట్ గోల్ ఇప్పుడున్న దేశం స్థానంలో ఓ న్యూ ఇండియా ఏర్పాటు చేయడమే అంటూ తన సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు వర్మ. వర్మ పోస్టు ప్రకారం చూస్తే ఈ కొత్త సినిమా జనాలను భయపెడుతోంది. అయితే అది అందరూ ఊహించినట్లయితే కాదు. ఈ సుదీర్ఘమైన పోస్ట్ ని చదివిన తరువాత రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను రూపొందించే తీరు మార్చుకోవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే సత్య చూసిన తరువాత తన స్టాండర్డ్స్ గుర్తుకొచ్చాయని, సో ఇకపై పాత తప్పులు చెయ్యను అని చెప్పిన క్రమంలోనే ఈ పోస్టు ఉంది. పైగా తాను చేసిన పాత తప్పులన్నీ కవర్ చేసేలా ఈ కొత్త సినిమా ఉంటుందని నమ్మబలికాడు. ఇది ఒకప్పుడు శివ, గాయం, క్షణక్షణం, సర్కార్, సత్య లాంటి సినిమాలు చూసి ఆయన ఫ్యాన్స్ గా మారిన వాళ్లకి జోష్ తెప్పించగా, మరికొందరు మాత్రం అబ్బే ఇది కూడా ఆర్జీవీ మార్క్ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు.